రీసెంట్గా మనం చూసాం పవన్ కళ్యాణ్ గారు రొటేటెడ్ కఫ్ సమస్యతో బాధపడుతున్నారు. అంటే అసలు చాలా మందికి అర్థం కావట్లేదు అసలు ఏంటి కండరాల సమస్య, ఏమైంది పవన్ కళ్యాణ్ కానీ అందరూ అనుకుంటున్నారు. అసలు ఈ డిసీజ్ ఏంటి మ్యామ్? సో రొటేటెడ్ కఫ్ మజిల్స్ అంటే మన భుజం చుట్టూ ఒక 4 కండరాలు ఉంటాయి. ఈ 4 కండరాలు ఏం చేస్తాయంటే మన షోల్డర్ మూమెంట్స్కి అసిస్ట్ చేస్తాయి. చెయ్యి పైకి ఎత్తడం కానీ, ముందుకి వెనక్కి అనడం కానీ అన్ని మూమెంట్స్లో మనకి అసిస్ట్ చేస్తాయి అన్నట్టు. సో ఈ రొటేటెడ్ కఫ్ అనే మజిల్ టెండన్, మజిల్తో పాటు టెండన్ అనేది మన ఎముకకి అతుక్కుపోయి ఉంటుంది. సో దీనివల్లే మన మూమెంట్స్ పాసిబుల్ అవుతుంది. సో దీనికి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి ఈ కఫ్ టేర్ ఎందుకు అవుతుంది అనేది. అందులో ముఖ్యమైన రీజన్ యంగ్ పేషెంట్స్లో అయితే ఇంజురీ అవ్వడం వల్ల, లైక్ స్పోర్ట్స్ ఆడుతుంటే పడిపోయి తెగడం ఒకటి, లేదా రోడ్ యాక్సిడెంట్స్లో కానీ, ఒక్కొక్కసారి జిమ్ చేసే వాళ్ళల్లో ఇంప్రాపర్ ట్రైనింగ్ టెక్నిక్స్ వల్ల, రాంగ్ వెయిట్స్ లిఫ్ట్ చేయడం వల్ల కూడా కఫ్ టేర్ అవుతుంది. ఇంకొకటి ముఖ్యంగా చూసుకుంటే ఏజ్డ్ వాళ్ళల్లో, అబవ్ 50-60 వాళ్ళల్లో మన ఈ కఫ్లో ఫ్యాట్ కంటెంట్ అనేది పెరిగి మజిల్ కంటెంట్ అనేది తగ్గుతుంది. అట్లాంటప్పుడు ఏమవుతుందంటే చిన్న చిన్న మూమెంట్స్లో కూడా చిన్న ఒక 1 kg వెయిట్ లిఫ్ట్ చేసినా, చిన్నగా ఒక సైడు తిరిగి పడుకున్నా ఈ కండ అనేది వీక్ అయ్యి తెగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇందులో మనం ముఖ్యంగా చూసుకోవాలి ఏంటంటే ఈ కఫ్ టేర్ ఉంది లేదు అనేది మనం ఎట్లా నిర్ధారిస్తామంటే, ఫస్ట్ నొప్పి వస్తుంది, భుజం నొప్పి, చెయ్యి లేపలేకపోతున్నాము అన్నప్పుడు ఎన్ని రోజులు వస్తుంది, ఇది యూజువల్గా చిన్నగా మెడిసిన్తో తగ్గుతుందా లేదా చూడాలి. ఇన్ కేస్ ఈ సమస్య 3 వారాల కంటే ఎక్కువ ఉందనుకోండి, ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించాలి.